నమస్కారం నమస్కార వనక్కం వానక్కం సౌత్ ఇండియాలో చాలా పొలిటికల్ అండ్ లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి 100% వీటిని రిజాల్వ్ చేసుకోవడానికి సుప్రీం కోర్టు బెంచ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందే. ఎన్జిటి బెంచ్ చెన్నైలో ఉంది. సౌత్ ఇండియా ఎన్విరాన్మెంట్ మొత్తం సస్యశ్యామలంగా ఉంది. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. మనము సౌత్ ఇండియా మ్యాప్ చూస్తున్నాం. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాబ్లం వీళ్ళు ఐడెంటిఫై. ఫస్ట్ తెలంగాణలో దేశ రాజధాని హైదరాబాద్ ఎందుకు కాకూడదు? ఢిల్లీ ఈరోజు 53 డిగ్రీల సెంటిగ్రేడ్. వర్షం వస్తే మొత్తం అతలాకుతం. చలికాలం నువ్వు ఒక 10 మీటర్లు కూడా చూడలేవు. అట్లాంటి ఢిల్లీ 150 మంది కోట్ల ప్రజలను ఎట్లా అది పరిపాలిస్తుంది? ఎట్లా మోస్తుంది? అంత వెయిట్ ఎట్లా మోస్తుంది? మేము ఢిల్లీకి అగెనెస్ట్ కాదు. యూ షిఫ్ట్ ద యూ కేప్ ఇట్ సెకండ్ క్యాపిటల్. మేము ఢిల్లీని తీసేయొద్దు అనట్లే. మీరు సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని పెట్టు. నిజంగా హైదరాబాదు గోదావరి కృష్ణ 2 రివర్లో మధ్యలో సస్యశ్యామలంగా ఉంది. వరల్డ్లో ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఎవరైనా విజిటర్స్ కానీ, టూరిస్టర్ కానీ, ఇన్వెస్టర్ కానీ, ఎంటర్ప్రెనర్ కానీ ఢిల్లీకి వస్తే ఉంటాడా? ఒక్క 2 రోజులు ఉంటాడా చెప్పండి? ఎంతమంది? సోనియా గాంధీ కూడా సఫర్ అయింది కదా కాలుష్యం నుంచి, ఢిల్లీ కాలుష్యం నుంచి పోయి ఎయిమ్స్లో రెస్ట్ తీసుకుంటుంది. సో తెలంగాణకి 100% సెకండ్ క్యాపిటల్ కావాల్సిందే. దట్స్ ఇట్. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు రాకూడదు? ఇప్పటివరకు అదేంటిది డీలిమిటేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ప్రత్యేక హోదా అనుకుంటా మొత్తం ఆంధ్రప్రదేశ్ని బరిబత్తల సంసారం పనికి మాలిన రాష్ట్రంగా చేసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్ అన్నీ ఎత్తుకపోయిండు వీడు. ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ పేర్లు అనవసరం. ఇక్కడ నరేంద్ర మోడీ గారు మీరంటే మాకు ఫుల్ రెస్పెక్టు. దాదాపు 1000 కోట్ల ప్రజల్ని మొత్తం ప్రపంచంగా 1000 కోట్ల మీరు ఒక ఇన్స్పిరేషన్. కానీ మీరు దేశం కోసం పరిపాలిస్తున్నారు. మేము కూడా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. భారత్ మాతకి జై అని కూడా మేము కూడా అంటాం. కానీ మీరు మీ దగ్గర ఫ్యామిలీ లేకుండా మీరొక్కరే నేషనలిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. కానీ మీ పక్కన ఉన్న కొందరు చీడపురుగులు మాత్రము ఆస్తులు కూడా పెట్టుకొని వాళ్ళ జనరేషన్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రమే మేము అడ్డుకుంటున్నాం. మీరంటే మాకు ఇప్పటికీ ఫుల్ రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద పక్కా డిస్కషన్ జరగాలి, చర్చ జరగాలి, రావాలి కూడా అంతే. కమింగ్ టు ద కర్ణాటకದಲ್ಲಿ కావేరి నది ఏకే వణిಗಿದೆ. కర్ణాటకలో కావేరి నది ఎందుకు ఎండిపోయింది? దేశంలో ఉన్న గంగా ఎండిపోలే, యమునా ఎండిపోలే, బ్రహ్మపుత్ర ఎండిపోలే, కావేరి నది మాత్రమే ఎండిపోయింది. ఆ కావేరి నది గురించి కర్ణాటక, తమిళనాడు కొట్టుకు వస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేసులు. దానికి మళ్ళీ ఇప్పుడు తోడైంది కేరళ. ముల్లపెరియార్ డ్యాము వాటర్ కావాలని. ఉన్న దక్షిణాదిలో ఉన్న ఒక్క రివర్ కావేరి రివర్కి 2 కొట్లాటలు అవుతున్నాయి. మీరు కావేరి రివర్ ఎండిపోయేంత వరకు మొన్న వచ్చి చెంబులు బకెట్లు వచ్చి ప్రచారం చేసింది కదా. కావేరి నది ఎండిపోయేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అది తప్పు కదా. యమునా ఎండిపోలే. నేనేమంటున్నంటే యమునా వాటర్, గంగా వాటర్ బే ఆఫ్ బెంగాల్లో లక్షల క్యూబిక్ టన్నులు వేస్ట్గా పోతున్నాయి. మీరు డీలిమిటేషన్ యాక్ట్ అదేంటిది రివర్ లింకింగ్ ప్రోగ్రామ్ చేయండి. మధ్యప్రదేశ్, చమ్మన్ ప్రాంతం, అదేంటిది రాజస్థాన్, ఇవన్నీ ప్రాంతాలు కూడా ఇందిరా కెనాల్ వచ్చినట్టుగా మామూలుగా ఇందిరా కెనాల్ అప్పుడు రాజస్థాన్లో సస్యశ్యామలం చేసింది ఎడారి ప్రాంతాన్ని. గంగా, యమునా, బ్రహ్మపుత్ర రివర్ని గుంజని సౌత్ ఇండియాకి టోటల్ ఇండియా సస్యశ్యామలం అవుతుంది 100%. అది కర్ణాటక ప్రాబ్లం. తమిళనాడు కచ్చతీవ ప్రచన్న ఈ ఇండియన్ నడుపు ఎప్పుడు ఆడాలం ఇండు పుడికిది. మీకు కచ్చతీవ ఐస్లాండ్ యొక్క ఇష్యూ ఎలక్షన్స్ అప్పుడే గుర్తొచ్చిందా? 2024లో కచ్చతీవ ఐస్లాండ్ చిన్న ఇష్యూ. శ్రీలంకన్ తమిళనాడు పక్కన ఉంటుంది. ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాల్లో కచ్చతీవు ఐస్లాండ్ అసలు తీయలే. ఇప్పుడు కచ్చతీవ 2024 తమిళనాడు ఎలక్షన్స్లో కచ్చతీవ ఐస్లాండ్స్లో మొత్తం రాజకీయం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఏఐడిఎంకే ఉన్న 2 పార్టీలు, డిఎంకే, ఏఐడిఎంకే పార్టీని జయలలితని చచ్చిపోయినాక 2గా విభజించి 2 ఆకులు ఉంటాయి. అది యాక్చువల్ దాని పార్టీ సింబల్. నిజంగానే 2 ఆకులు విడగొట్టిండు. దాని ప్లేస్లో అన్నామలై అనే ఒక కొత్త పర్సన్ ఓకే బీజేపీ తీసుకొచ్చింది. నేను స్ట్రాటజీస్ ఆడండి, కానీ మాతో గేమ్లు మా జీవితాలతో ఆడుకోకండి. రాజకీయం చేయండి, మమ్మల్ని రాజకీయంలో ఒక పావులాగా ఆడుకోండి మా మనవి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, కేరళ తంటి ప్రతి సందక్కు ఉత్తల్ వాదిగల్ యార్. కేరళలో ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? కేరళలో అయ్యా బాబు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే 10,000 కోట్లు అడిగితే మీరు 5,000 కోట్లు ఇచ్చిండు. ఎందుకు? కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం బెంగళూరులో మొత్తం వాటర్ రెయిన్ వాటర్ మీరు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంచెం ఇవ్వకపోయినరా?
మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం సౌత్ ఇండియాలో రోమ్ చేసింది కదా. ఇప్పుడు కర్ణాటకలో వాటర్ ప్రాబ్లం ఉంది, మొత్తం వరదలు వచ్చిపోతున్నాయి. అంటే ఒక సైడ్ మొత్తం రివర్ డ్రై అయిపోయింది. ఇప్పుడేం వరదలు వచ్చి కాపాడుకోలేకపోతున్నాము. పిఎం రిలీఫ్ నుంచి కొంచెం ఫండ్ ఇవ్వండి. మోడీ గారు, బీజేపీ అందరికీ చెప్తున్నాం, మేము ఏ పార్టీకి అగెనిస్ట్ కాదు. మాకు అన్యాయం జరుగుతుంది. మీరు ఇట్లాగే ఉంటే మాత్రం, మేము దేశభక్తులం కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నాం. మీరు ఇట్లాగే ఉంటే రేపు పొద్దున దేశం విడిపోవాలని కొన్ని గ్యాంగులు తయారవుతాయి. వాటిని ఆపడానికే మా ఈ యొక్క ప్రయత్నం. రెండింటిని అన్నదమ్ముళ్ళు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ముల్లో ఈక్వల్గా ఉంటే ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే 100% అది ఎక్స్ట్రీమిస్ట్ అయిపోతుంది. మేము కూడా ఎక్స్ట్రీమిస్ట్కి అగెనిస్ట్. మీరు ఏదైతే బస్తర్ జిల్లాలో ఛత్తీస్గఢ్లో ఏదైతే ఎన్కౌంటర్ చేస్తున్నారో డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్. కానీ ఈక్వల్గా ముందుకెళ్దాం. 2 కాల్లో 2 స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ వద్దు. ఎందుకంటే మాకు దేశభక్తి ఉంది కాబట్టే మేము ఈ ఆన్సర్ చెప్తున్నాం. రెండిటికి ముందుకెళ్దాం. మేము ఏం అడుగుతలేం, మాకు కావాల్సిన పొలిటికల్ పదవుల్లో మాకు ఇవ్వండి. లెక్క చూసుకుందాం. 1947 నుంచి ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది దక్షిణాది వాళ్ళు అయినరు, ఎంతమంది ఉత్తరాది వాళ్ళు అయినరు. మేము ఇక్కడ రాజకీయంగా ఈక్వల్ అడుగుతున్నాం, ఆర్థికంగా ఈక్వల్ అడుగుతున్నాం. మేము ఇప్పుడు 100% జీడీపీకి, ఇండియా జీడీపీకి సౌత్ ఇండియానే ఎక్కువ అదేంటిది రూపాయి ఎక్కువ పే చేస్తుంది. మీరు లెక్కలు రాసుకోండి. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఎక్కువ జీడీపీ సౌత్ ఇండియా, ఢిల్లీకి సౌత్ ఇండియా నుంచి పోతుంది, ఈ నార్త్ ఇండియా నుంచి పోవట్లేదు. మేము ఇక్కడ మా వాటాల్లో మీరు ఉపయోగించుకోండి, బీమారు స్టేట్స్కి ఉపయోగించండి, మా వాటాల్లో కొంచెం మాకు ఇవ్వండి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఎకానమీ అయిపోయింది, పొలిటికల్ అయిపోయింది. రివర్ వాటర్ భూగోళంగా ఎరగాలంటే మాకు వాటర్ కావాలి. మీ గంగా వాటర్ మేము మీది తక్కువ చేసుకోమని అడుగుతున్నాం. ఏదైతే బంగాళాఖాతంలో ఎక్కువ కలుస్తుందో దాన్ని మాత్రమే అడుగుతున్నాం. దట్ ఈస్ ద పాయింట్. హిస్టరీలో కూడా మా పెరియార్ ఉన్నారు, తమిళనాడు హిస్టరీ ఉంది. ఇవన్నీ కూడా మీ భారత చరిత్రలో ఎన్సీఆర్టీ బుక్లో 100% రాయాలి. ఇక సార్ మీ రిక్వెస్ట్ ఒకటే, దక్షిణాది ప్రత్యేక దేశం కావాలి అని తమిళనాడు వరకే ఉంది. మాకు దక్షిణాది ప్రత్యేక దేశం అస్సలే వద్దు. మాకు ఈక్వాలిటీ కావాలి. మేము ఒక అన్నదమ్ములాగా మాత్రమే కలిసి ఉంటాం. ఇప్పుడు కొన్ని వర్గాలు ఆ దక్షిణాది యొక్క స్ట్రాటజీని ఇక్కడి వరకు తెచ్చినాయి. ఇక్కడి వరకే ఆపుదాం, ఇంకొద్దు. ఇక్కడ వరకే ఆపుదాం. మాకు మీకు ఈక్వల్గా ఉండాలి. 100% ఈక్వల్గా ఉన్నప్పుడే ఒక ఫ్యామిలీ మంచి సొసైటీలో సక్సెస్ఫుల్ అవుతుంది. ఇండియాను 2050 వరకు డెవలప్డ్ కంట్రీ చేయాలి అంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్గా చేయాలా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా చేయాలా, కర్ణాటక కావేరి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే డ్రైడ్ ఇంకా మొత్తం చచ్చిపోతారు జనాలు. అట్లా ఉంది పరిస్థితి. తమిళనాడులో కూడా, కేరళలో కూడా వాటి యొక్క సామాజిక ప్రాబ్లమ్స్ని 100% సెటిల్ చేయాలి. కలిసి వెళ్దాం, కలిసి పనిచేద్దాం, ఫ్రూట్స్ కలిసి అనుభవిద్దాం. ఇండియా 2050 కల్లా డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దాం. ధన్యవాదాలు. మీకు నచ్చినట్టయితే ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్, మేము ఓన్లీ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ గురించే మాట్లాడుతున్నాం. బట్ నాట్ ఫర్ సపరేట్ నేషన్, ఐఎమ్ టెల్లింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.